ఉదయకాల ప్రార్థన. మహాపరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఉన్నతమైన శ్రేష్టమైన నామమునికే వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధికి వచ్చే గొప్ప యోగ్యతని మా జీవితంలో మీరు ఇచ్చినందుకు వందనాలు స్తోత్రములు. గత రాత్రంతయు నాయనా మా జీవితాల్లో మీరు ఇచ్చిన సుఖమైన నిద్ర బట్టి, నీ కృపను బట్టి నీకు వందనాలు. సజీవులుగా ఉంచి నాయనా మమ్మల్ని ఈ ఉదయకాల సమయంలో నిన్ను స్తుతించే గొప్ప యోగ్యతను మా జీవితంలో మీరు ఇచ్చారు. నీకు వందనాలు స్తోత్రములు. అయ్యా, మేము సలించుచూ ఉన్నామంటే ప్రభువా, కేవలం నీ ఉచితమైన కృప వల్లనే ప్రభువా మేము జీవిస్తూ ఉన్నాం. నా తండ్రి, నీ కనికరము నీ కృప నిరంతరము మా జీవితంలో ఉండునుగాకని వేడుకుంటూ ఉన్నాం. ప్రభువా స్తోత్రములు. నువ్వు బలవంతుడివి, నువ్వు శక్తివంతుడివి, నువ్వు సజీవుడమైన దేవుడు ప్రభువా. ఈ అనంత విశ్వాన్ని ప్రభువా అయా నీవు కలుగు చేసిన వాడివి తండ్రి, నీకు వందనాలు ప్రభువా. మేము నీ చేతి పనివై ఉన్నాం ప్రభువా, నీకు స్తోత్రములు వందనాలు. దయగలిగిన తండ్రి, మా జీవిత కాలం అంత్యం నమ్మకమైన నీ బిడలుగా మేము ఉండుటకు సహాయం చేయండి దేవా. ఒకప్పుడు మేము దూరస్తులమి, ఒకప్పుడు నాయన నీకు విరోధముగా పాపం చేసిన వారిమి, అయినా నీ ప్రేమ చేత మమ్మ అందరినీ నీ వద్దకు నడిపించుకొని ఉన్నారు. నీ చిత్తము చొప్పున నా ప్రభువా అయా, ఘోరమైన పాపం చేసిన వారుగా మేము జీవించిన మమ్ము నాయనా ఎంతో ప్రేమించి నీ ఒడిలోకి చేర్చుకున్నందుకు వందనాలు స్తోత్రములు. దయగలిగిన తండ్రి నీకు స్తోత్రం అయా. ఇచ్చిన ఈ దినాన్ని బట్టి నీకు మహిమ కలుగునగాకని వేడుకుంటూ ఉన్నాం ప్రభువా. ఈ దినమంతయు నీ కృప కనికరము మాకు తోడుగా వచ్చినగాకని ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవా. నీ ఉన్నతమైన నామాన్ని ప్రభువా, నీ మహిమని ప్రభువా ఈ దినమంతయు మేము చూస్తూ ప్రభువా అయ్యా నిన్ను గణపరచుటకు సహాయం చేయండి ప్రభువా. మేము ఏ స్థలంలో ఉన్నాం ప్రభువా, ఆ స్థలంలో నీ ఉన్నతమైన నామాన్ని ప్రభువా, బహుశ్రేష్టమైన నీ నామమును ప్రభువా మేము సేవించుటకు అయా, గణపరచుటకు ప్రభువా, ప్రకటించుటకు అయా చాలిన బలమును శక్తిని ప్రభు మాకు అనుగ్రహింపచేసి వాడుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. ఉదయకాలం లేచి నాటి నుండి ప్రభువా నీ బిడలైన వారు నైనా పనిపాటల్లో నిమగ్నం అవబోతూ ఉండగా నీ సన్నిధి వారికి తోడుగా ఉండునుగాక, నీ కృప వారికి తోడుగా ఉండునుగాక. నువ్వు వారిని బలపరిచి నడిపించి అయా తండ్రి నీ మహిమార్థమే వారు జీవించుదురుగాకని ప్రార్థన చేస్తూ ఉన్నాను. జాలిగలిగిన తండ్రి, గొప్పవాడా, పూజనీయుడా, పరిశుద్ధుడా, ఉన్నతుడమైన మా ప్రభువా నీ స్తోత్రములు వందనాలు దేవా. నైనా ఈ మధ్య ప్రభువా అయా తండ్రి కామెంట్ పూర్వకంగా నిబిడలు తండ్రి ప్రార్థించమని వేడుకుంటూ ఉన్నారు. వారిని జ్ఞాపకం చేసుకునండి, వారి అవసరతలు అక్రతలు తీర్చండి నైనా. మరి ముఖ్యంగా ఉద్యోగములు కావాలని తండ్రి నీ బిడలు వేడుకొని చూడగా నా ప్రభువా, పరమ తండ్రివైన మా ప్రభువా నీకు స్తోత్రములు అయా. సమస్త ఈవులను ఇచ్చేవాడా నీకు వందనాలు స్తోత్రములు. నీ ఎదుటకు వచ్చి తండ్రి ఉదయకాల సమయంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. గొప్ప మేలుని తండ్రి ఎవరి జీవితంలో కావలసి ఉన్నదో మీరు జరిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి అయా. నువ్వు ద్వారములు తెరిచినట్లయితే నాయనా మేము ప్రభువా ఫలభరితముగా ఉండగలము ప్రభువా, ఆశీర్వాదకరంగా ఉండగలము ప్రభువా అయా. మీరు దీవిస్తేనైనా ప్రభువా మేము దీవించబడగలము ప్రభువా. ప్రభువా మీ హస్తము చాపి నీ బిడలు దీవించండి, ఉద్యోగాలు దయచేయండి అయ్యా. అలాగే సంతానం లేని బిడల జీవితంలో ప్రభువా ఎంతోమంది ఉన్నారు ప్రభువా, బిడలు లేక అయా సంవత్సర వివాహంలో జరిగిన సంవత్సరాలు గడిచిపోతున్నా నాయన ప్రభువా గర్భఫలం లేక ఉన్న బిడలు మీరు జ్ఞాపకం చేసుకొని వారిని నాయన కనికరించి తండ్రి అయా ప్రభువా రాహేలుని జ్ఞాపకము చేసుకున్నట్లుగా నీ బిడ్డలకు కూడా జ్ఞాపకం చేసుకొని ప్రభువా వారికి గర్భఫలాలు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మహిమ కలిగిన నా తండ్రి, గొప్పవాడివైన మా ప్రభువా నీవే చాలిన దేవుడివై మా జీవితాల్లో ఉండండి ప్రభువా. అయ్యా అనేక మంది జీవితాల్లో నాయన వివాహములు జరగవలసి ఉన్నది దేవా. వయసు పైబడుతూ ఉన్నా నాయనా ప్రభువా మంచి సంబంధాలు లేక ప్రభువా నా తండ్రి రాక ప్రభువా తండ్రి వివాహంలో జరగక ఉంటున్న వారిని జ్ఞాపకం చేసుకునండి, కృప చూపండి, సహాయం చేయండి దేవా. తండ్రి మేలు చేత వారిని నింపమని ప్రార్థిస్తున్నాను. నీ చిత్తం వారి జీవితంలో జరుగునగాక ప్రభువా అయా. నీవే గొప్పవాడిగా వారి జీవితాల్లో మేలు చేసి నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే నాయనా మంచాలపై పడి అయ్యా రోగముల చేత వ్యాధుల చేత బాధపడుతున్న బిడ్డలకు కూడా జ్ఞాపకం చేసుకునండి. దీర్ఘకాల వ్యాధుల చేత బాధపడుతున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకుని దర్శించండి దేవా. బహు తండ్రి మొండిగా ఉన్న వ్యాధుల చేత బాధపడుతున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకునండి అయ్యా తండ్రి.
ప్రభువా మీరు కృప చూపండి నాయనా. వ్యాధి రోగముల చేత నీ ప్రజలు బాధపడుతున్నారు అయ్యా. అది శారీరకమైన రోగమైనను అయ్యా ప్రభు, మానసికమైన రోగమైనను యేసు నీ నామములో వారిని దర్శించి ముట్టి స్వస్థపరచమని నీ నామం పేరట ప్రార్థన చేస్తున్నాను. మహోన్నతుడా మీరు స్వస్థపరచండి. మహోన్నతుడా అయ్యా మీరు మేలు చేయమని నా ప్రభువా అయ్యా నీ నామం పేరట మేము ప్రార్థిస్తున్నాను. సర్వయుగములలో సజీవుడమైన మా ప్రభువా, ఉన్నతుడమైన మా దేవానికి స్తోత్రములు. నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకే మహిమ కలుగును గాకంటున్న ప్రభువా అయా నీ సన్నిధిలో ప్రార్థన చేయబోతున్నాగా అయా చేస్తూ ఉండగా కృప చూపండి, మేలు చేయండి, ఆదరించండి, ఆదుకొనండి. ఈ దినమంతయు నాయన నీ రెక్కల నీడలో భద్రపరచండి. మా దేశాన్ని దీవించండి, మా రాష్ట్రాన్ని దీవించండి, మా ప్రాంతాన్ని దీవించండి అయ్యా ప్రభువా. మా అధికారులు దీవించండి, మంచి జ్ఞానం ఇచ్చి నడిపించండి, మంచి సుపరిపాలన వారి ఇచ్చులాగా కృప చూపమని ప్రార్థిస్తున్నాం దేవా. మా దేశం చుట్టూ కావలి కాయిచున్న సైనికులను ఆయన దీవించండి, మీ కృపలో వారిని భద్రపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం దేవా. అలాగని నీ ప్రజలు బట్టి నాయన, సంఘాలు బట్టి, సేవకులు బట్టి, పరిచర్యలు బట్టి దీవించండి. మాలో ఐక్యత దయచేయండి. సమాధానంతో నీ పని ప్రభువా అయ్యా తండ్రి జరిగించుటకు నా ప్రభువా అందరికీ కృప చూపమని ప్రార్థిస్తున్నాం అయ్యా. తండ్రి నీ యొక్క ప్రభువా అయా నీ బిడ్డలపై తండ్రి సంఘంపై అనేకమైన దాడులు ఆయా ప్రాంతాలు జరుగుతూ ఉన్నాయి దేవా. మీరు ఖండించండి, మీరు సహాయం చేయండి. మీ కృపతో నైనా ఆదుకొని ఆదరించమని వేడుకుంటూ ఉన్నాను. దయగలిగిన తండ్రి నీ హస్తము చాపి ఇది నాన్న అయా తండ్రి 10th క్లాస్ ఎగ్జామ్స్లో అయ్యా వారు రాయిచుండగా వారికి తోడై ఉండండి, కృప చూపు నడిపించమని ప్రార్థిస్తున్నాం అయ్యా. అనేకమైన ఎగ్జామ్స్ అయినా లోకమంతా జరుగుతూ ఉండగా అయ్యా బిడ్డలకి సహాయం చేయండి. ఏ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారో నాయన, దేని కొరకు ప్రిపేర్ అవుతున్నారో నా ప్రభువా అయ్యా నువ్వు మేలు చేసి నడిపించమని గొప్ప దేవుడివై మీరున్నారు ప్రభువా. నీ ప్రజల జీవితంలో తప్పకుండా నీ ఉన్నతమైన కార్యాలు మీరు జరిగిస్తారని నమ్ముచు ఉన్నాను ప్రభువా. ఈ దినమంత్యునైనా నీ బిడ్డల చుట్టూ తండ్రి అయ్యా ఏ యొక్క కార్యాలు చేయాలని, ఏ పనిపాట్లు నెరవేర్చాలని ప్రభువా అయ్యా వారి ప్రయాణాలు ప్రారంభిస్తూ ఉన్నారో మేలు చేయండి, తోడై ఉండండి అయ్యా, బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. పనిపాట్లు యందు నీ శక్తిని, బలాన్ని ప్రతి ఒక్కరు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం అయ్యా. పిల్లల చదువుల్లో కూడా మీరు తోడై ఉండండి, వారి యొక్క రాకపోకల యందు కూడా మీ సన్నిధి ఉంచి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. ఈ ఎండాకాలంలో నా ప్రభువా నీ ప్రజలందరినీ మీరు కాపాడండి. ప్రతి ఒక్క ప్రభువా ఎండ దెబ్బ నుండి తప్పించి నీ గొప్ప తండ్రి రెక్కల నీడలో అయ్యా భద్రపరిచి ఆరోగ్యమునిచ్చి నడిపిస్తారని ప్రభువా. ఏ కుటుంబంలో ఏ యొక్క సమస్యలు, ఏ యొక్క ఆర్థికమైన సమస్యలు ఉన్నాయో వాటిని అన్నింటినీ తొలగించండి. ప్రతి కుటుంబంలో శాంతి సమాధానంతో నింపండి. మరి ముఖ్యంగా ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్న వారి అందరి జీవితంలో నాయనా నిజమైన శాంతి సమాధానంతో నింపి ప్రభువా నడిపిస్తారని మహిమ పొందుకోమని ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచు ఉన్న నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్.